సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికలో తెలుగు భాష నైపుణ్యం అనే ఉపశీర్షికలో శ్రీ లోకనాథం గారు ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగానికి స్వాగతం. లోకనాథం గారికి స్వాగతం. నమస్తే. అందరికీ నమస్కారములు. మన మాతృభాష తెలుగు మధురమైనటువంటి భాష. ప్రపంచములోకెల్లా ఇది అజంత భాష, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరు పొందినటువంటి భాష నేడు నిరాదరణకు గురి అవుతున్నది. కారణాలు రకరకాల కారణాలు ఉన్నప్పటికీ దీనిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఉపాధ్యాయుల మీద, సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, పెద్దలు, తరువాత ప్రతి ఒక్కరూ ఈ తెలుగు భాష, తెలుగు జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత అనేది ఉంది. దీన్ని మనము విస్మరించకుండా ఉన్నట్లయితే మనము మన భాషను గొప్ప స్థితిలోకి తీసుకొని రావచ్చని నేను అభిప్రాయపడుతున్నా. అంటే ప్రభుత్వాలకు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ప్రజాదరణ అనేది కరువు అయిపోయింది. ఇప్పుడు అది వాళ్ళు ఏమి చెప్తున్నారు, మీరు అడిగిన విధానంలోనే తల్లిదండ్రులు అడిగినారు కాబట్టి మేము ఈ మాధ్యమాన్ని తీసేసి ఇంగ్లీషు మాధ్యమంగాను పెట్టాము, ఏదో ఒక సబ్జెక్టు తెలుగు అలా పెట్టాము, నామమాత్రంగా ఉన్నది. ఆ నామమాత్రం దానివల్ల ఈ కొంతకాలానికి దీనికి మన భాషకు దుర్గతి పట్టి క్రమంగా క్షీణించిపోయేది ఆస్కారం ఉంది. అంటే ముందుగానే మనం జాగ్రత్త పడతాము, దీన్ని పునర్వైభవంలోకి తీసుకొని వస్తామని. దీనిలో పూర్వకాలంలో చదువుకోనటువంటి వాళ్ళు కూడా, తల్లిదండ్రులు, తరువాత కూలి నాలి పనిచేసే వాళ్ళు కూడా కొన్ని పద్యాలు, పాటలు ఇవన్నీ వస్తూ ఉండేది అనమాట. అవి ఎట్లా వచ్చినాయంటే పాఠశాలల్లో చెప్పకపోయినప్పటికీ పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పేదాని వల్ల ఒకరికి సంక్రమిస్తా వచ్చినాయి. కాబట్టి ఇటువంటి వేమన పద్యాలు, చాలా సులభమైనటువంటి పద్యాలు, ఇవన్నీ మనకు శతకాల ద్వారా శతక సాహిత్యం ఉంది. అందుకని నిన్న మనం కొన్ని పద్యాలు కూడా చెప్పుకున్నాం. అట్లనే ఇప్పుడు కూడా ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, బాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా, విశ్వదాభిరామ వినురవేమ. ముందు ఈ ఎలిమెంటరీ పాఠశాలలో ఇటువంటి పద్యాలన్నీ నేర్పిస్తున్నారు. అంతేకాకుండా వాళ్లకు ఈ ఆత్మశుద్ధి ఆచారాలు, భాండ శుద్ధి లేని పాకము, మరి ఈ భాండములో మనం వంట వండే కళాయి లేనటువంటి పాత్రల్లో పులుసు వస్తే అది ఎంత చెడిపోతుందో ఆ విధానంగా చిత్తశుద్ధి కూడా ఉండాలని మంచి విలువల ప్రబోధాత్మకంగా చెప్తున్నారు. అంతేకాదు గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని విషయాలనే దృష్టిలో పెట్టుకొని దృష్టాంతాలతో చెప్తా ఉన్నారు. గంగి గోవి పాలు గరిటడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి గలిగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. అందుకు అర్థము దీని వ్యాఖ్యానం చేయవలసినటువంటి అవసరం లేదు. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సొంత పద్యం వింటానే మనకు అర్థం అయిపోతుంది. అంటే గంగి గోవు పాలు ఒక గరిటెడైనా చాలయ్యా, గాడిద పాలు కడవడైతే ఎందుకు, ఏం ప్రయోజనం, ఎవరైనా తాగుతారా, అవి నిష్ప్రయోజనము. అంటే భక్తి కలిగినటువంటి కూడు, ఆ ప్రసాదము ఎంత పెడతామండి, ప్రసాదం తీసుకొని ఒక లడ్డు ముద్ద తీసుకొని అందరికి 100 మందికైనా మనం పెట్టచ్చు కొంచెం ప్రసాదం. ఆ విధంగా భక్తి ఉన్నప్పుడు ఈ విధంగా అవుతుంది అనే ఉద్దేశంతో పిల్లవాళ్ళల్లో మంచి విలువలను పెంపొందించేదానికి
ఇటువంటి శతక సాహిత్యం అన్ని ఉపయోగపడుతుంది. అంటే మన భాగవతంలో పోతన చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవంగ హరికీర్తి నుడవడేని. చూస్తారా, చేతులారంగా అని పెద్దవాళ్ళు అన్ని తల్లిదండ్రులు వాళ్ళకి చెప్తుంటే పిల్లవాళ్ళు వింటూ బాల్య దశలోనే కలుగునేటికి తల్లుల కడుపు చేటు అంటే ఇటువంటి దయు సత్యములోనుగా దలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటే ఈ విధాన్ని మంచి గుణగణాలను పెంపొందించేదానికి చెప్తున్నా. అంటే ఈ చేతులతో శివుని పూజ చేయాలయా, అట్లనే ఆ విధంగా దయా సత్యం లేనటువంటి వాడు ఆ పుట్టితేనేమి లేకపోతే గిట్టితేనేమన్నారే ఆ విధానంలో అట్ట విలువలు వస్తున్నాయి. వ్యక్తిగత నిర్మాణము జరుగుతున్నది, సామాజికానికి హితాన్ని బోధిస్తున్నాడు ఈ శతక సాహిత్యంలో. అదే ఉపకారికి ఉపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. అంటే ఉపకారికి ఉపకారం, వాడేదో ఉపకారం చేశారు ఒకరు, వాళ్ళకు మళ్ళా ఉపకారం చేయడం అనేది అదే పెద్ద అది విపరీతం కాదు. కానీ అపకారికి కూడా ఎవరైతే నీకు అపకారం చేసినారో, కీడు చేసినారో, లేకపోతే నేను బాధ పెట్టారో అటువంటి వారికి కూడా ఉపకారము, అటువంటి వారికి కూడా సహాయం చేయడము, తన చేతనైనటువంటి సహాయం చేయడము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. ఇటువంటి ఎంత గాంభీర్యత, ఎంతటి విలువలు, సచ్చీలత డెవలప్ అభివృద్ధి చేస్తున్నదో ఈ పద్యాలలో మనము నేర్చుకోవచ్చు. బలవంతుడనాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచి మల చేత చిక్కి చావదే సుమతి. కొంతమంది ఏదో అధికార దర్పమో, ఏదో ఒక ఉద్యోగం చేస్తా ఉండో, లేదా ధనదాహంతో నాకేమి అని గర్వంతో వాళ్ళు తొలతూగుతా ఉండి కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తుంటారనేది మనము వింటుంటాము, చూస్తూ ఉంటాం కూడా. అంతే కదా, అది చెప్తున్నారు. ఆ విధంగా గర్వంతో ఉండే వాళ్ళకి ఏమైతారు, ఆఖరికి ఏమైతారు, బలవంతమైన సర్పము. ఈ సర్పం కూడా చలిచీమల చేత చిక్కి సావదే. అటువంటి అది సర్పం బలవంతైన కానీ ఈ చలిచీమలంతా ఎక్కి దాన్ని కుట్టి దాని చేత చంపబడుతుంది నాయన. కాబట్టి ఇటువంటి గర్వము ఇవన్నీ ఉండకూడదు, ఈ కోపతాపాలన్నీ ఉండకూడదు. నాకు అహంభావం అని మనం చెప్పుకున్నాం కదా, అటువంటిది ఉండకూడదు అని ఈ సుమతి శతకములో చెప్పబడుతోంది. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగన్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. అంటే ఎవరైనా ఏదన్నా చెప్తే నాయన విను, మంచో చెడ్డో అని ఆలకించు, అంతేగాని నువ్వు వెంటనే ఏదో ఎద్దునింది ఘాట్లో కట్టే అంటే అక్కడ దారం తీసుకొని వచ్చినాడట. అంటే ఎద్దాడన్నా వినుతుందా లేదా ఏమైనా ఆలోచించడం లేదు. అట్లా కాకుండా కానీ కళ్ళ నిజము తెలిసిన అంటే విచారం చేసినప్పుడు విషయం అర్థమవుతుంది, ఆ విధంగా ప్రవర్తించాలని సుమతి మనకు బోధ చేస్తున్నాడు. అంతేకాదు మానవతా విలువలు కూడా తెలియజేస్తున్నాడు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పుట్టుర సుమతి. పుత్రుడు పుడతానే ప్రయోజనం లేదు,
అతను ప్రయోజకుడు కావాలి. సమాజంలో అతను కొన్ని సేవలు చేసి గుర్తింపు కలిగినప్పుడు, అతని విజయం సాధించినప్పుడు, అతన్ని నలుగురు పొగిడినప్పుడు అప్పుడు పుత్రోత్సాహము కలుగుతుందన్నమాట. అంటే ఎంత మంచి వాక్యాలు చెప్తున్నారు. మరి ఈనాడు తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలా, ఏవి అనే విషయాలన్నీ కూడా ఈ శతక సాహిత్యంలో అనేక విషయాలు, సమాజానికి సంబంధించినటువంటి విషయాలంతా కూడా విలువలను పెంపించే విధానంలో మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను గురించి ఆ దృష్టాంతాలు తీసుకొని వివరించినారు. ఇప్పుడు పాఠశాలల్లో ఉపాధ్యాయులే ఈ చదువే ఇవన్నీ చెప్పడం లేదు, పద్యాలనే తీసేసినారని కూడా ప్రశ్న పత్రాల నుంచి 1 సంవత్సరం అయింది, అవి కూడా తొలగించినారంట. ఆ తెలుగు నేర్చుకునే ఒక సబ్జెక్ట్ ఉండేవాడికి కూడా ఆ పద్యం అవసరం లేదు, ఏముంది అని చేశారు. ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఇది వరకు పాఠశాలలో తెలుగు మాధ్యమం అది ఉన్నప్పుడు పద్యాలు అవన్నీ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ మాధ్యమమే తీసేసింది. ఈ పని ఎవరు చేయాలి? ఈ పద్యాలు ఎవరు చెప్పాలి? ఉపాధ్యాయుడు పాఠశాలల్లో ఈ తెలుగు చెప్పకపోతే సమాజం చేతనే తెలుగు చెప్పించాలి. ఆల్టర్నేటివ్ వే మనం థింక్ చేయాలి. మార్గేతర ఈ దారులను మనం కనుగొనాలా. ఎవరో ఒకరు నిరాదరణ చేసినారని దీన్ని మనం చూస్తూ ఉండిపోతే ప్రమాదం సంభవిస్తుంది. కనుక ఉపాధ్యాయులు కూడా, ఎందుకంటే ఉపాధ్యాయులు బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ, ఈజ్ సోషల్ ఇంజనీర్, సోషల్ ఆర్కిటెక్ట్, ఎన్నో చెప్పుకుంటాం కదా. ఉపాధ్యాయుని యొక్క అవసరం సమాజానికి ఒక ఇంజనీర్ లాంటి వాడు, సమాజాన్ని జాతి నిర్మాణంలో వెన్నుముక అని చెప్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉపాధ్యాయులు తెలుసుకో కాబట్టి వాళ్ళు దీన్ని రక్షించి ప్రభుత్వ పరంగా వాళ్ళ విధులు చేస్తూ అదనంగా ఒక వాలంటరీగా వృత్తి లేకుండా కూడా అధికారపూర్వకంగా కాకపోయినా కానీ దీన్ని బతికించేదానికి చర్యలు తీసుకొని ఈ తెలుగు పరిజ్ఞానాన్ని నేర్పించాలా. ఈ విధానంగా ఈ పద్యాల రూపంలోనో నాటకాల రూపంలోనో కొన్ని పాఠములు చెప్తూ ఇవన్నీ. ఇప్పుడు మనం ఈ పద్యాలు అయితే ఏ విధంగా చెప్పుకున్నామో ఈ పద్యాలు బాగా రాగయుక్తంగా చేయించడం చేస్తే పిల్లవాళ్ళకు వస్తుంది. అది పాఠశాలల్లో ఒక అర్ధగంట పాఠశాల యొక్క పని సమయాలు అయిపోయిన పాటు చెప్తారా, లేకపోతే ముందుగా చెప్తారా, లేకపోతే అసెంబ్లీ సమావేశం అని జరుగుతూ ఉంటుంది. ఆ అసెంబ్లీ సమావేశాలలో కూడా ఇటువంటి నీతి పద్యాలు ఇవన్నీ చెప్పినట్లయితే, నీతి కథలు చెప్పినట్లయితే ఈ తెలుగు కనీసం మనము తెలుగును పరిరక్షించేదానికి కొంత న్యాయం చేస్తున్నట్లయితే. లేదు పాఠశాలల్లో వీలు కాలేదు, ఏ విధంగా ఆ గ్రామాలకే పోయి అక్కడ పిల్లవాళ్ళను పెద్దవాళ్ళను సమావేశపరిచి తల్లిదండ్రులకు చెప్పి ఆ తల్లిదండ్రులు ఆ ఊరిలో చెప్పిస్తారా? ఆలోచించి ఒక ప్రణాళిక వేసుకోవాలి. లేదు తల్లిదండ్రులతో మాట్లాడి ఎవరైతే తల్లిదండ్రుల్లో కొంత చదువు పరిజ్ఞానం ఉందో అటువంటి వాళ్ళ చేత ఈ పద్యాలు చెప్పిస్తారా? అంటే నేను ఒక ఉదాహరణ, ఇప్పుడు మనం శతక సాహిత్యాన్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది చెప్తున్నాను. ఆ విధానంలో కొంతమంది తల్లిదండ్రుల చేత కూడా చెప్పించడము. ఎవరి ఇంటిలో వాళ్ళు కొన్ని పద్యములు చెప్పాలి, తల్లిదండ్రులకు కొన్ని పద్యాలు నేర్పించండి. ఇటువంటి పద్యాలు మీరు అప్పుడప్పుడు పిల్లవాళ్ళకి చెప్పండి, ఆ పద్యాలు రాయమనండి, మీరు చూస్తూ ఉండండి. వాడు తప్పు రాసినా ఉప్పు రాసినా కానీ మళ్ళా మేము ఒకసారి వచ్చి పరిశీలిస్తామని ఎప్పుడైతే చెప్తారో ఒక వాలంటరీగా ఒక అదనపు సేవా కర్నేసే మేవా మిలితి అన్నారు. సేవ చేస్తేనే వారు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకు మంచి ఫలితము వస్తుంది. ఆ విధానంలో ఒక రూపకల్పన అనేది జరగాల తల్లిదండ్రులకు, లేదా ఒక వాలంటీర్స్. ఇప్పుడు గ్రామాలలో కొంతమంది చదువుకొని నిరుద్యోగిగా ఉంటారు, అటువంటి వాళ్లకు ఉత్సాహపరిచి ప్రేరేపించి వాళ్ళ చేత చెప్పిస్తారా అనేది
ఆలోచించాలా. ఏ గ్రామంలో చెప్తారా, లేకపోతే ఒక ఆదివారము, లేకపోతే ఒక వారంలో 2 రోజులు చెప్తామా అని ఆయా సందర్భాలను బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి ఎన్ని చెప్తూ ఉండాలా. వాళ్ళల్లో ఈ యొక్క పద్యాన్ని కూడా పద్య పరిజ్ఞానాన్ని కలిగించాలా. ఎందుకంటే పద్యమే నా ప్రాణం అని అంటారు కొంతమంది. ఇది మనకు ఎక్కడ ఏ భాషల్లో లేనటువంటి విధానంలో ఇక్కడ పద్యం ఉంది. అందులో ఎతులు అవన్నీ నేర్పిస్తూ ప్రాసలు చెప్పినప్పుడు ఓహో ఇక్కడ ఈ పదము సగము ఒక పాదం నేర్చుకుంటానే ఆ సగం పాదములో ఇటువంటిది వస్తుంది. ఈ వినినంతనే వేగపాడక అంటే వివరింపదగన్, అక్కడ వి వచ్చింది, ఇక్కడ వి వచ్చింది. అట్లా కొన్ని కీలకాలు, కొన్ని రహస్యాలు చెప్తే సులభంగా నేర్చుకునేదానికి ఉంటుంది. అంటే ఇటువంటి ఒక టెక్నిక్స్ అంటారే, అటువంటి భాషాపరంగా ఉన్నటువంటి మెలకువలు, ట్రిక్స్, కొన్ని సూక్ష్మ విధానాలు తెలియజేస్తే ఓహో ఇంత సులభమా, ఇట్లా నేర్చుకోవచ్చు అని విద్యార్థులు కూడా అనుకుంటారు. నిరాదరణ ప్రభుత్వం నుంచి వచ్చినంత వరకు ఈ విధంగా చేయాలని, ఇంకా దీనికన్నా రకరకాల ఉంది. ప్రభుత్వానికి విన్నపాలు పంపించడము. కొంతమంది అంటున్నారు మేము ధర్నా చేయాలి సార్, ఈ విధంగా కొన్ని ఈ తెలుగు పరిరక్షణ సమితి వాళ్ళని అనుకుంటున్నారు. అంతవరకు అది చేయండి, ఎన్ని రకాలు చేస్తారో చేయండి. కానీ అంతవరకు ఈ విద్యార్థులకు, ఈ చదువుకునే వాళ్లకు, చదువు రానటువంటి వాళ్ళకు కూడా ఈ పద్య బోధన అనేది రావాలి, ఈ పద్య బోధన అనేది చేయాలి. అట్లా చేసినట్టయితే మనము కొంతకాలానికి తప్పకుండా ఒక 5%, 10% అట్లా ఒక్కొక్క రకంలో అన్ని చేసుకోమని, ఒక్కొక్కరు ఎవరికి సంబంధించిన పని వాళ్ళు చేసినప్పుడు కొంత సత్ఫలితాలు వస్తాయి. మనము తెలుగును రక్షించుకున్న వాళ్ళము, మన మాతృభాషను మనం రక్షించుకున్నట్లు మనల్ని మనం రక్షించుకునేదానికి వీలవుతుంది. కాబట్టి ఆ విధంగా ఇవే కాకుండా మీకు తోచిన, ఎవరికి తోచిన పంథాలో వాళ్ళు కూడా ఇంకా అదనపు విషయాలు కూడా జోడించి చేయాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. జయోస్తు. తెలుగు భాష నైపుణ్యం అనే ఉపశీర్షికలో శ్రీ లోకనాథం గారు ప్రసంగించారు. వారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.